హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ దేవుని మీదే భారం. పార్షా దేశంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఫకీరు నివసిస్తూ ఉండేవాడనమాట. అతనికి విపరీతమైన సోమరిపోతుతనం, ఏ పని చేయకుండా ఉండడం, అలా కూర్చుని ఉండడం, తిండి కోసం మాత్రం 4-5 ఇళ్లకు వెళ్ళి భిక్షాటం చేసుకుని తెచ్చుకుని తినేసి మళ్ళీ అలా కూర్చోవడమో పడుకోవడమో లేదంటే అలా బయట తిరిగేసి వచ్చి కూర్చోవడమో ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట. మంచి వయసులో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అయినా కూడా వాడు కష్టపడడానికి ఇష్టపడ్డాడు అనమాట. అందుకని అలా లేజీగా అలా బద్ధకంగా అలా ఉంటూ ఉండేవాడు అనమాట. చుట్టుపక్కల ఎంతమంది వాడిని తిట్టినా కూడా వాడు పట్టించుకునేవాడు కాదు. సరే, ఇది చూసి చూసి ఆ గ్రామంలో జనాలకి విసుగు వచ్చేసింది. సరే, వీడికి మనం ఎంత చెప్పినా కూడా వీడు ఇలాగే ఉంటాడు అని చేత వీడికి వేసే భిక్ష మానేస్తే సరే అని చెప్పి నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు భిక్ష వేయడం మానేశారు. మానేసేటప్పటికి ఇంకా ఊర్లో ఒక్క పూట భోజనం దొరకడమే వాడికి చాలా కష్టం అయిపోయింది. దాంతో వాడు ఏమనుకుంటాడంటే, ఇంకెక్కడ ఉండడం అనవసరం, మనం ఇక్కడి నుంచి నెమ్మదిగా వేరే పొరుగు ఊరు వెళ్ళిపోతే నయం, అక్కడ మళ్ళీ భిక్షాటం చేసుకోవచ్చు అని చెప్పి బయలుదేరతాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటి వెళ్ళాలి పొరుగురికి. అలా దాటి వెళ్దామని చెప్పి అడవిలోంచి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తుంటే అక్కడ అతనికి ఒక నక్క కనిపిస్తుంది. ఆ నక్కకి కాళ్ళు లేవు, చెవులు లేవు, మొండి నక్కలా ఉంది అది. అయితే ఇంత అడవిలో దీనికి కాళ్ళు లేవు, చెవులు లేవు, ఏమీ లేవు, దీనికి తిండి తిప్పులు ఎలా వస్తాయి, ఇది ఎలా బతుకుతోంది అని చెప్పి వీడికి ఆశ్చర్యం వేస్తుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండగా నేను ఒక పులి ఒక జింకను చంపి అటుగా పట్టుకుని వస్తూ ఉంటుందన్నమాట. వాడు దాన్ని చూసి తుప్పల్లో దాంకుంటాడు. దాంకున్నాక ఆ పులి ఏం చేస్తుంది, జింకని అక్కడ పెట్టి తాను ఎంత తినాలనుకుందో అంతా తినేసి మిగతాది అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఈ నక్క ఉంది కదా, అది వచ్చి ఆ మిగతాది అది తింటుందన్నమాట. అప్పుడు వీడికి అర్థమవుతుంది, భగవంతుడు సృష్టించాడు కనుక భగవంతుడే పెడతాడు అని చేత ఏ జీవి ఇబ్బంది పడక్కర్లేదు తిండి కోసం. ఆయనే పంపించాడు కనుక ఆయనే పెడతాడు. ఈ నక్కకి ఆయనే పెడుతున్నాడు కదా, అలాగే నాకు కూడా ఆయనే పెడతాడు. అందుకని ఏ రకంగానూ మనం ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటే సరిపోతుందని చెప్పి పొరుగురు వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ముస్లింలు నమాజ్ చేసుకునేది మసీదు వస్తుందన్నమాట. అక్కడ ఆగుతాడు. ఆగిన తర్వాత అక్కడ ఎవరైనా భిక్ష వేస్తారేమో అని చూస్తాడు. కాసేపు చూసేటప్పటికి అందులోంచి ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చి, ఇక్కడ ఎవరు ఉండరు నాయనా, అంచేత ఇక్కడి నుంచి వెళ్ళి ఊళ్ళో ఎవరినైనా అడుగు, వేస్తారు నీకు, ఇక్కడ ఎవరు వేసేవాళ్ళు లేరు అని చెప్పి అంటాడు. అంటేను ఈ ఫకీర్ అంటాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఆ మాత్రం అనాథులకి ఇంత ముద్ద పెట్టేవాళ్ళు కూడా లేరా ఇంట్లోనూ అని చెప్పి అంటాడు. అంటేను ఆ పెద్దతను అంటాడు, నోరు అనవసరంగా పడేసుకోకు, ఇందులో ఉండేది మనలందరినీ సృష్టించిన మహాప్రభు, ఆయన్ని నువ్వు అనడానికి సరిపోవు అని చేత నోరు ముసుని కంచి వెళ్ళిపో అని చెప్తాడు. చెప్తాను, మనల్ని సృష్టించిన ఆయన దగ్గరికి వచ్చి అడిగితేనే ముద్ద పెట్టనన్నప్పుడు నాకు ఇంకెవరు పెడతారు, అందుకని నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఆయనే సృష్టించాడు కనుక ఆయనే పెడతాడు, ఎందుకు పెట్టాడు అని చెప్పి ఆ మసీదుకి ఎదురుకుండానే ఓ చెట్టు దగ్గర కూర్చుంటాడు. రోజులు నడుస్తూ ఉంటాయి. వీడేమో కొత్తవాడు కదా ఊరికి, అందుకని వీడి గురించి ఎవరు కూడా పట్టించుకోరు. తిన్నావా తాగావా అని అడిగేవాడు కూడా ఉండడు వీడిని. అలాగే కూర్చుంటాడు. కూర్చున్నాడికి రోజులు నడుస్తూ ఉంటాయి. దాంతో వీడికి నీరసం వస్తుంది తిండి లేకపోవడంతో. నెమ్మదిగా సన్నబడతాడు, ఎముకలు ఎండుతాయి, చర్మం ఎండిపోతుంది, ఇంకా చాలా నీరసపడిపోతూ ఉంటాడనమాట. అప్పుడు ఒక రోజు ఆ దర్గా లోపలికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూర్చుని, నువ్వే కదా సృష్టించావు, నువ్వు తిండి పెట్టకపోతే నాకు ఎవరు పెడతారు, ఎందుకు పెట్టావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిచేటప్పటికి అక్కడ లోపల నుంచి ఒక ధ్వని వస్తుంది. ఏమని,
నేను నిన్ను సృష్టించాను, నీకు మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చాను, బలంగా శరీరాన్ని ఇచ్చాను, కష్టపడి పని చేసుకోమని బుద్ధినిచ్చాను. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవడైనా పెడతాడేమో తినేసి కూర్చుందామని సోమరిపోతులా ఆలోచిస్తున్నావు. నేను నీకెందుకు తిండి పెట్టాలి? నువ్వు ఆ నక్కలాగా కాళ్ళు చేతులు చెవులు లేనివాడివా? అన్నీ ఉన్నాయి కదా, నీకు అన్నీ పనిచేస్తున్నాయి కదా, మరి నీ సంపాదన నువ్వు సంపాదించుకోవాలి కదా, నేనెందుకు పెట్టాలి నీకని చెప్పి మాట వినబడుతుంది. అప్పుడు వీడికి కొంచెం సిగ్గు వస్తుందన్నమాట. సిగ్గు వచ్చి అక్కడి నుంచి బయటకు వస్తాడు. వచ్చి ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక పని కష్టపడి పని చేసుకుని ఆ వచ్చిన దాంతో ఆ రోజు భోజనం తినడం అలా మొదలు పెడతాడు. అలాగా మొత్తానికి కష్టపడడం బాగా అలవాటు చేసుకుంటాడు. దాంతో ఆ ఊర్లో ప్రతి మనిషికి కూడా వీడు పరిచయం అవుతాడు. ప్రతి వాళ్ళు కూడా వీడిని ప్రేమిస్తారు. ఎక్కడ పనున్నా వీడికే పిలిచి చెప్తూ ఉంటారు. అలా అతను అందరిలోనూ కూడా ముఖ్యుడైపోతాడనమాట ఈ రకంగా చేయడం వల్ల. ఈ కథలో నీతి ఏంటంటే, భగవంతుడు మనల్ని సృష్టించాడు నిజమే, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు, ఆలోచించే బుద్ధిని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పుడు మనం మన సొంతంగా ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. సంపాదించుకోకపోతే అది మన తప్పు అవుతుంది. భగవంతుడి తప్పు ఎందుకు అవుతుంది? ఆయన మనకు అన్నీ ఇచ్చాడు కదా. అంతేగాని నన్ను నువ్వే పుట్టించావు, నువ్వే పెట్టని చెప్పి అసమర్థంగా ఉంటే కనుక వాడు ఎప్పటికీ పైకి రాలేడు. 10 మందిలో వాడు చులకనైపోతాడు. అందుకని కష్టపడి పని చేసుకుంటే దాని ప్రతిఫలం మనం తినడానికి ఉంటుంది. కష్టే ఫలే అన్నారు కదా, అది అలా కష్టపడితే మనకి మంచి రోజులు వస్తాయి. మంచిగా మనుషుల్లో కలవడానికి కుదురుతుంది. మంచి మనిషి అని పేరు తెచ్చుకోవడానికి కుదురుతుంది. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.